హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కువైట్ ఇంట్లో ఐరన్ చేసే రూము చూపిస్తాను చూడండి. ఇంకా బట్టలు ఉతికే మిషన్లో కూడా చూపిస్తాను. ఇట్లా ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే పెద్ద మిషన్ అన్నమాట. దుప్పట్లో ఇవన్నీ ఎత్తుక్కోవడానికి వాటర్ పట్టుకోవాలి. వాటర్ పట్టుకుని చాలా మందికి తెలుసు ఎలా యూజ్ చేయాలో, కాకపోతే నేను మామూలుగానే చెప్తున్నాను, మనం ఏమనుకోవద్దు. డ్రైన్ చేసుకోవడానికి ఇది బట్టలన్నీ డ్రై అయిపోతాయి అన్నమాట. చాలా పెద్దది ఇది, కనబడుతుంది కదా. ఇది వచ్చేసి చిన్నదన్నమాట. సాక్స్లు అవి ఎత్తుక్కోవడానికి వాటర్ పట్టుకోవాలి మనము. ఆటోమేటిక్ లేదు ఇందులో వాటర్కి. ఇది వచ్చేసి ఇది ఇంకొక మిషను. ఇప్పుడే బట్టలు వేసాను. ఇది ఆటోమేటిక్ అనమాట. మ్యాక్సిమం 2.5 గంటలు తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి బయట ఆల్రెడీ చూపించాను. అక్కడ చూడండి పావురాలు కనబడుతున్నాయా, ఇక్కడ కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఇది వచ్చేసి బయట. ఇది వచ్చేసి డ్రై మిషన్ అనమాట. మనం బట్టలు త్వరగా కావాలనుకుంటే ఇందులో వేసుకుని ఆరబెట్టేసుకోవచ్చు. తీసుకుని వెంటనే మడత పెట్టేసుకుంటే ఐరన్ కూడా చేయక్కర్లేదు. ఇవి వచ్చేసి సర్పం, ఇవి మీకు తెలిసిందే. ఇది వచ్చేసి కంఫర్ట్ అనమాట. ఇవేమో బట్టలు ఏమైనా అబ్బాయిలు అలాంటివి ఉతుక్కోవడానికి ఉపయోగిస్తాయి. ఇదేమో బట్టలు వేసుకోవడానికి. చాలా ఉన్నాయి కదా, మర్చిపోయిన. ఇది వచ్చేసి కింద ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే మాకు ఇక్కడ కనిపిస్తారు, అప్పుడు మేము కిందకి వెళ్తాం. ఇవి వచ్చేసి చీపుర్లు. ఈ కంఫర్ట్ ఏరియల్ సర్పు. ఇది క్లోరిక్స్ అనమాట. ఏమైనా తెల్ల బట్టలకి వదలకపోతే కనుక మరకలో వేసుకోవడానికి. దిష్ దాష్ అలానే ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి బట్టల స్టాండ్. ఇప్పుడే తీస్తాను బట్టలన్నీ, చాలా ఉన్నాయి ఐరన్ చేయాల్సినవి. ఇక ఇవన్నీ ఇప్పుడు ఐరన్ చేయాలన్నమాట. ఇక్కడ తగిలించుకోవడానికి ఉంది. ఇదొక స్టాండు, ఇదొక స్టాండు. ఇవి వచ్చేసి వాడలేని బట్టలు అన్నమాట. ఇలా పెట్టాము. ఇవి యూజ్ చేయరు. ఈ కబోర్డ్లు ఏమైనా వాడలేని వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. స్టోరేజ్ లాగా అనమాట. కనబడుతున్నాయా? ఇవి వచ్చేసి మా అమ్మ బట్టలు అన్నమాట. ఐరన్ చేస్తాను, అవి ఇంకా చేయలేదు. ఇవి కూడా ఇప్పుడు ఇస్త్రీ చేయాలి. చాలా ఉన్నాయి, చూసారు కదా. ఇదొక్క బోర్డు అనమాట. ఇవి కూడా ఈ మర్చిపోయాను, ఇది స్టీమర్ అనమాట. బట్టలు ఐరన్ చేసుకోవడానికి. అబ్బాయాలు చాలా సింపుల్గా ఉంటుంది. అందులో వాటర్ పట్టుకుని, ఇది ఉంది కదా, ఇందులో వాటర్ పెట్టుకుని స్విచ్ చేస్తే ఇక్కడి నుంచి దీంతో ఇట్టు చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది నేను ఐరన్ చేసే బాక్స్ కనబడుతుందా? ఓకే, ఇది వచ్చేసి ఐరన్ అన్నమాట. చాలా బాగుంటుంది. మనం హీట్ వచ్చేస్తుంది కాలిపోతే అన్నట్లేదు. ఎంత హీట్ రావాలో అంతే వస్తుంది. ఓకే, అయితే ఇదే మరి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే మరి బాయ్. ఎలా ఐరన్ చేస్తానో చూపిస్తాను. చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను అన్నమాట. చూడండి.